వాళ్ళు మీ యొక్క పాన్ కార్డ్ స్కాన్ కాపీ మరియు బ్యాంక్ అకౌంట్ పాస్బుక్ స్కాన్ కాపీ, మీ బ్యాంక్ వాళ్ళు మీకు పాస్బుక్ ఇవ్వనట్లయితే మీ క్యాన్సిల్డ్ చెక్ ఒకటి స్కాన్ కాపీ. ఓకే, సో మీరు పంపించాల్సినవి కంపెనీ ఈమెయిల్ ఐడికి మీ పాన్ కార్డ్ స్కాన్ కాపీ, అలాగే బ్యాంక్ అకౌంట్ పాస్బుక్ ఉంటే పాస్బుక్ స్కాన్ కాపీ, లేకపోతే క్యాన్సిల్డ్ చెక్ స్కాన్ కాపీ. వీటిని మీరు కంపెనీ ఈమెయిల్ అడ్రస్ accounts@champcash.com ఈ ఈమెయిల్ ఐడికి కేవైసీ డాక్యుమెంట్స్ అలాగే మీ యొక్క రెఫర్ ఐడి సబ్జెక్ట్ నేమ్గా పెట్టి పంపించాలి. ఈ విధంగా మీరు ప్రతి నెల చివరి రోజున విత్డ్రా రిక్వెస్ట్ పెట్టచ్చు అండ్ ఆ ప్రొసీజర్ కూడా నేను మీకు చూపిస్తాను. హలో ఛాంపియన్స్, నేను మీ అభిరామ్. ఈరోజు ఈ వీడియోలో మీరు చాంప్ క్యాష్ నుంచి మీ బ్యాంక్ అకౌంట్కి విత్డ్రాల్ ఎలా చేయాలో చూడబోతున్నారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చేయాల్సింది మెనూ ఓపెన్ చేయాలి. చాంప్ క్యాష్లో మీకు ఏ ఆప్షన్స్ అయినా మెనూలో ఉంటాయి. మెనూ ఎక్కడ ఉంటుందంటే ఈ పైన చాంప్ క్యాష్ లోగో పక్కన లెఫ్ట్ సైడ్లో ఉన్న 3 లైన్స్ ఉంది కదా, ఈ బటన్ని క్లిక్ చేస్తే మీకు మెనూ ఓపెన్ అవుతుంది. అండ్ ఈ మెనూలో మీకు అన్ని డీటెయిల్స్ ఉంటాయి. చాంప్ క్యాష్కి సంబంధించిన ప్రతి ఆప్షన్ కూడా ఇందులోనే ఉంటుంది. సో ఈరోజు మనం బ్యాంక్ విత్డ్రాల్ చేయాలనుకుంటున్నాం కాబట్టి మనం చేయాల్సింది ఏంటంటే రిడీమ్ ఓపెన్ చేసుకోవాలి. REDEEM రిడీమ్. హాట్ లిస్ట్కి మై ప్రొఫైల్కి మధ్యలో మీకు ఈ రిడీమ్ ఆప్షన్ ఉంది కదా, ఈ రిడీమ్ ఆప్షన్ని మీరు క్లిక్ చేయాలి. సో ఈ రిడీమ్ ఆప్షన్ని మీరు క్లిక్ చేసిన తర్వాత మీ పాస్వర్డ్ అడుగుతుంది. మీ పాస్వర్డ్ని ఎంటర్ చేసే ముందు ఒక యాడ్ ఇలా వస్తుంది. ఈ యాడ్ని 3 సెకండ్లు చూడండి. ఈ యాడ్ ఓకే ఛాంపియన్స్, ఈ విధంగా మీరు పాస్వర్డ్ ఎంటర్ చేసిన తర్వాత సబ్మిట్ బటన్ క్లిక్ చేయండి. సబ్మిట్ బటన్ క్లిక్ చేసిన తర్వాత మీకు ఎంత ఇన్కమ్ ఉందో ఇక్కడ చూపించబడుతుంది. ఈ యాడ్ని మీరు 3 సెకండ్స్ చూసి బ్యాక్ బటన్ క్లిక్ చేయండి. సో మీకు ఎంత ఇన్కమ్ ఉందో చూపిస్తుంది. మీరు ఇక్కడ బ్యాంక్ రిడీమ్ క్లిక్ చేయాలి. రెండవ బటన్ కింద ఉన్నది బ్యాంక్ రిడీమ్ అన్నదాన్ని మీరు క్లిక్ చేయాలి. ఓకే, సో ఈ బ్యాంక్ రిడీమ్ని నేను క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేసిన తర్వాత మీకు ఇలా లైక్ చాంప్ క్యాష్ అనే ఆప్షన్ వస్తే క్యాన్సిల్ బటన్ క్లిక్ చేయండి. ఆ తర్వాత మీరు చేయాల్సింది ఏంటంటే ఫస్ట్ టైం ఎంటర్ చేసే వాళ్ళు ఆల్రెడీ మీ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ని IFSC కోడ్ని ఇక్కడ ఎంటర్ చేయాలి. ఆల్రెడీ మీరు ఫస్ట్ టైం ఒకసారి ఎంటర్ చేసేస్తే సెకండ్ టైం నుంచి ఈ డీటెయిల్స్ మిమ్మల్ని అడగదు. సో మీరు ఇప్పుడు మీకు ఎంత బ్యాలెన్స్ ఉంది చాంప్ క్యాష్లో, ఇన్కమ్ జంక్షన్లో అని డీటెయిల్స్ చూపిస్తుంది. కాబట్టి ఇన్కమ్ జంక్షన్ చాంప్ క్యాష్ మీరు 2 సార్లుగా విత్డ్రా చేసుకోవాలి. సో ఈ మంత్ ఇప్పటి వరకు ఈరోజు 30వ తారీఖు మార్నింగ్ చేస్తున్నాను నేను. ఈ 30వ తారీఖు మార్నింగ్ వరకు ఈ మంత్ నా ఇన్కమ్ $1,291 అవైలబుల్ ఉంది. ఇక్కడ ఉన్న డాలర్స్నే మనం టైప్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను మీకు ఇన్కమ్ జంక్షన్ వ్యాలెట్ది విత్డ్రా చేసి చూపిస్తాను. చూడండి, నేను ఇన్కమ్ జంక్షన్ వ్యాలెట్ విత్డ్రా చేసి మీకు చూపించాలనుకుంటున్నాను కాబట్టి ఇన్కమ్ జంక్షన్ సెలెక్ట్ చేసుకున్నాను. సో ఆల్రెడీ నా బ్యాంక్ డీటెయిల్స్ ఎంటర్ చేశాను కాబట్టి ఇక్కడ చూపిస్తుంది. ఓకే, అండ్ లాస్ట్లో సబ్మిట్ బటన్ క్లిక్ చేయాలి. అదే ఫస్ట్ టైం ఎంటర్ చేసే వాళ్ళైతే ఇక్కడ మీ నేము, మీ డీటెయిల్స్, మీ బ్యాంక్ అకౌంట్ IFSC కోడ్ ఇటువంటి వివరాలన్నీ కూడా ఎంటర్ చేసిన తర్వాత మాత్రమే మీరు విత్డ్రా చేయడం కుదురుతుంది. సో ప్రజెంట్ నేను నా ఇన్కమ్ జంక్షన్ వ్యాలెట్ది విత్డ్రా చేసి మీకు చూపించాలనుకుంటున్నాను కాబట్టి ఇన్కమ్ జంక్షన్లో $10.473 ఉంది కాబట్టి నేను ఇక్కడ $10 విత్డ్రా కొడుతున్నాను. మీరు డాలర్ సింబల్ కానీ ఏమీ టైప్ చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ 10 అని టైప్ చేయండి చాలు. ఇలా మీరు 10 అని టైప్ చేసి విత్డ్రా చేసుకోవచ్చు. అయితే మినిమం విత్డ్రాల్ అమౌంట్ $5 కాబట్టి మీ ఇన్కమ్ జంక్షన్ వ్యాలెట్లో $5 కన్నా ఎక్కువ ఇన్కమ్ ఉందో లేదో చెక్ చేసుకోండి. ఓకే, అదే మీకు ఇన్కమ్ జంక్షన్ అప్గ్రేడ్ చేసుకున్న వాళ్ళైతే $11 మీకు ఆల్రెడీ ఇన్కమ్ చూపిస్తూ ఉంటుంది. అది కాకుండా మీరు $5 సెండ్ చేసుకోవాలి. అంటే మినిమం $16 మీకు ఉన్నప్పుడు మాత్రమే మీరు $5 అయినా విత్డ్రా చేయగలరు ఇన్కమ్ జంక్షన్లో. అదే చాంప్ క్యాష్ వ్యాలెట్లోకి వచ్చేసరికి మీకు $5 మినిమం విత్డ్రా, $5 మీకు చూపిస్తే చాలు ఇక్కడ మీరు విత్డ్రా చేసుకోవచ్చు $5 దగ్గర నుంచి. ఓకే, అండ్ $5 పైన ఎంత ఉన్నా కూడా మీరు విత్డ్రా చేసుకోవచ్చు. ఓకే, సో ఇప్పుడు నేను నా చాంప్ క్యాష్ వ్యాలెట్ నుంచి చేయట్లేదు, ఎందుకంటే ఈరోజు నైట్కి నాకు ఇంకో $50 ఆర్ $100 వరకు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి మొత్తం కలిపి ఈరోజు నైట్ విత్డ్రా చేద్దాం అనుకుంటున్నాను. మీకు ఇప్పుడు నేను ఇన్కమ్ జంక్షన్ మాత్రం చూపించాలనుకుంటున్నాను. ఈ విధంగా ఇన్కమ్ జంక్షన్ సెలెక్ట్ చేసుకున్నాను. మీరు చాంప్ క్యాష్ నుంచి విత్డ్రా చేయాలనుకుంటే చాంప్ క్యాష్ సెలెక్ట్ చేసుకోండి. సో ఇందులో నేను $10 ఉంది కాబట్టి $10 ఎంటర్ చేసి కిందకు వచ్చి ఇక్కడ సబ్మిట్ బటన్ క్లిక్ చేస్తున్నాను. ఇలా సబ్మిట్ బటన్ క్లిక్ చేయగానే మీకు ఇలా ఒక మెసేజ్ చూపించి ఇక్కడ ట్రాన్సాక్షన్ ఐడి చూపిస్తుంది. ఈ ట్రాన్సాక్షన్ ఐడి మీకు ఫర్దర్గా మీకు పేమెంట్ రావటం మిస్ అయితే కూడా మీరు అడగడానికి ఇది అవసరమవుతుంది. సో ఈ ట్రాన్సాక్షన్ ఐడిని మీరు ఒక స్క్రీన్ షాట్ తీసి పెట్టుకోండి. ఓకే, ఇలా ఒక స్క్రీన్ షాట్ తీసి పెట్టుకున్నట్టయితే
మీకు ఫర్దర్గా యూస్ అవుతుంది. సో ఆల్రెడీ కంపెనీ ఒక మెసేజ్ కూడా చెప్తుంది, మీరు కనుక ఇంకా మీ యొక్క పాన్ కార్డు అదేవిధంగా క్యాన్సిల్డ్ చెక్ కానీ లేక పాస్బుక్ స్కాన్ కాపీ పంపించకపోతే వెంటనే accounts@chamcash.comకి మెయిల్ చేయమని. నేను ఈ మెయిల్ ఎలాగ చేయాలో ఆల్రెడీ మీకు చూపించాను కూడా. సో ఈ విధంగా మీరు విత్డ్రా చేసుకోవచ్చు చాంక్యాష్ నుంచి లేదా ఇన్కమ్ జంక్షన్ వ్యాలెట్ నుంచి. ప్రతి నెల మీరు ఇన్కమ్ జంక్షన్ చాంక్యాష్ రెండు విత్డ్రా చేయాలంటే 2 సార్లు విత్డ్రా చేయాలి, 2 కలిపి విత్డ్రా చేయడం కుదరదు. ఓకే, ఇలా మీరు విత్డ్రా చేసిన ఇన్కమ్ మీకు తర్వాతి నెల అంటే నెక్స్ట్ మంత్, ఈ మంత్ లాస్ట్లో నేను విత్డ్రా పెట్టాను, నెక్స్ట్ మంత్ 15 నుంచి 20 మధ్యలో బ్యాంక్ అకౌంట్లో పడుతుంది. అదే ఇక్కడ కంపెనీ చెప్తుంది.